హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో రోజు మా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అండ్ మా వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ అడగడం జరుగుతుంది. సో ఈరోజు నేను ఇలా మా వీడియోస్ చూసి కమెంట్ సెక్షన్లో డౌట్స్ అడిగిన వాళ్ళల్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసి వాటికి సొల్యూషన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మీరు ఈ వీడియో చివరి దాకా చూడండి. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని కూడా నెక్స్ట్ మేము సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ముందుగా స్వాతి గారు, సో హాయ్ మ్యామ్, ఐవీఎఫ్ చేశారు, 15 డేస్ తర్వాత హెచ్సిజీ వాల్యూ 1178.41 వచ్చింది. బట్ మళ్ళీ 12 డేస్కి వెళ్ళాను, స్కాన్లో యోక్సాక్ అండ్ 6 వీక్స్ అన్నారు, హార్ట్ బీట్ రాలేదన్నారు. సో హార్ట్ బీట్ వస్తుందా మేడం, కన్ఫర్మ్ అవుతుందా, ప్లీజ్ ఆన్సర్ చేయండి అని అడుగుతున్నారు. సో స్వాతి గారు, ఐవీఎఫ్ చేసిన తర్వాత 1000 అండ్ అబవ్ మీకు బీటా హెచ్సిజీ వాల్యూ వచ్చింది అంటే అది మంచిది. యూజువలీ బీటా హెచ్సిజీ వాల్యూ వచ్చాక ఒక వారం 10 రోజులకి స్కాన్కి రమ్మంటాము. సో స్కాన్లో ఫస్ట్ స్కాన్లోనే అందరికీ హార్ట్ బీట్ అనేది కనిపించదు. సో మామూలుగా హార్ట్ బీట్ బేబీకి అరౌండ్ 6 వీక్స్ రావాలి. సో మామూలుగా మీరు 10 రోజుల తర్వాత స్కాన్కి వస్తే యూజువలీ అది అరౌండ్ 5th to 6th వీక్ మధ్యలో వస్తారు. సో 5 to 6 వీక్స్ మధ్యలో వచ్చినప్పుడు గ్యారంటీగా హార్ట్ బీట్ కూడా కనిపిస్తుంది అని లేదు, ఇంకొంచెం టైం ఇవ్వచ్చమ్మా. సో అట్లా ఇంకొక 1 వీక్ తర్వాత యూజువలీ స్కాన్ రిపీట్ చేస్తే హార్ట్ బీట్ అనేది రావడం జరుగుతుంది. సాక్ ఫామ్ అయింది, గర్భసంచిలో ఉంది అని మీకు తెలుస్తుంది కాబట్టి అది మంచి విషయము. ఇంకొక 1 వీక్ మీరు కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే హార్ట్ బీట్ రావడానికి ఎక్కువ ఛాన్సే ఉంది. సో యూజువల్లీ మనకి ప్రెగ్నెన్సీ బీటా హెచ్సిజీ హార్మోన్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాము. బీటా హెచ్సిజీ వాల్యూ 25 దాటితే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నట్లే. హార్మోన్ వాల్యూ 100 అండ్ అబవ్ ఉంటే మేము యూజువల్లీ డైరెక్ట్గా స్కాన్కి రమ్మని చెప్తాము. బట్ 100 లోపల ఉన్నప్పుడు బీటా హెచ్సిజీ డబ్లింగ్ ఉందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. సో 25-30 ఆ రేంజ్లో ఉందనుకోండి, 2 డేస్ తర్వాత మళ్ళీ బీటా హెచ్సిజీ రిపీట్ చేస్తాము అండ్ ఈ వాల్యూ అనేది డబుల్ అవుతుందా లేదా చూసుకోవాలి. సో యూజువలీ బీటా హెచ్సిజీ 48 hours వన్స్ డబుల్ అవుతూ ఉండాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 25 ఉందనుకోండి, 48 hours లేటర్ అది 50 అవుతుంది, ఇంకొక 48 hours లేటర్ అది 100 అవుతుంది. ఇలా డబ్లింగ్ బాగానే ఉంది అంటే మళ్ళీ మనం 1 వీక్ తర్వాత స్కాన్కి ఫాలోఅప్కి రమ్మని చెప్తాము. సో స్కాన్ అనేది మనం ముందే ఎందుకు చేయము, మనము బీటా హెచ్సిజీ వాల్యూ వచ్చిన 1 వీక్ తర్వాత ఎందుకు చేయాలి అనే దానికి వస్తే, బీటా హెచ్సిజీ వాల్యూ కనీసం 1500 ఉంటే కానీ మనకి స్కాన్లో ఎటువంటి స్ట్రక్చర్స్ కనిపించవు. 1500 దాటాకే మనకి స్కాన్లో మనకి సాక్ ఫామ్ అవడం కానీ, యోక్ సాక్ కానీ, బేబీ ఫామ్ అయిందా లేకపోతే హార్ట్ బీటా ఏదైనా కూడా మనకు 1500 మినిమం ఉంటేనే వెజైనల్ స్కాన్ ద్వారా మనకి ఏదన్నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. ఈ రీజన్ వల్లనే యూజువల్లీ బీటా హెచ్సిజీ వాల్యూ వచ్చిన 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత రమ్మంటాం. అందరికీ ఫస్ట్ స్కాన్లోనే హార్ట్ బీట్ అనేది కనిపించదండి. సో మనకి హార్ట్ బీట్ అనేది బేబీ యూజువలీ అరౌండ్ 6 వీక్స్ ఉన్నప్పుడు కనిపిస్తుంది. మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ బీటా హెచ్సిజీ టెస్ట్ చేసిన రోజు 4 వీక్స్ అనమాట. యూజువలీ 1 వీక్ తర్వాత రమ్మంటాం కాబట్టి 5 వీక్స్లో మనం స్కాన్ చేస్తాం. సో 5th వీకే మనకి హార్ట్ బీట్ అనేది అందరికీ కనిపించదు. నెక్స్ట్ ఇంకొక 1 వీక్ వెయిట్ చేస్తే మ్యాక్సిమం హార్ట్ బీట్ కనపడడానికి అవకాశం ఉంటుంది. సో కొంచెం ఓపిక పట్టండి స్వాతి గారు, మీకు హార్ట్ బీట్ వచ్చే అవకాశం ఎక్కువనే ఉంది, పాజిటివ్గా ఉండండి. సో నెక్స్ట్ మనకున్న క్వశ్చన్ చాను గారి నుంచి. సో తను అడుగుతున్నది ఏంటంటే, గర్భసంచి ఏదన్నా కారణం వల్ల తీసేశాక మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా? సో గర్భసంచి మనకి లేకుండా ప్రెగ్నెన్సీ అనేది ఎలా సాధ్యమో, యాక్చువల్లీ గర్భసంచి లేకుండా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ కాకూడదు. బట్ ఇప్పుడు మనకి సర్జరీ ద్వారా యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. సో అంటే వేరే మహిళ యొక్క గర్భసంచి తీసి ఎవరికైతే మనం ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నామో వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేసే పద్ధతి కూడా మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది. సో ఇంతకుముందు యాక్చువల్లీ గర్భసంచి కనుక లేకపోతే కొంతమందికి పుట్టుకతోనే గర్భసంచి చాలా చిన్నగా ఉండడం, అసలు లేకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది. సో వీళ్ళకి ఇంతకుముందు సరోగసీ ఒక్కటే ఆప్షన్ ఉండేదండి, అద్దె గర్భం అంటాం కదా. సో సరోగసీ ఒక్కటే ఆప్షన్ ఉండేది.
బట్ ఇప్పుడు యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా పాసిబిలిటీ ఉంది. సో ఎలాగైతే మనము లివర్ ట్రాన్స్ప్లాంట్ విన్నాము, మనం అంటే ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విన్నాము, సో వేరియస్ ఇంపార్టెంట్ ఆర్గన్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విన్నాము, అదే విధంగా మనకి యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ కూడా అందుబాటులో ఉంది. కాకపోతే వాళ్ళకి ఒక సర్టన్ క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా అంతా వాళ్ళు మీట్ అవ్వాలి. మనకి డోనర్ అనేది మనకు దొరకాలి. చాలాసార్లు ఇప్పుడు క్యాన్సర్ వల్ల లేకపోతే ఏదన్నా రీజన్ వల్ల గర్భసంచి తీసేశాక మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలి అంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పాసిబిలిటీ అయితే ఉంది. కాకపోతే ఇది అంత ఫ్రీగా అందరూ చేసే ప్రొసీజర్ అయితే కాదు. ఇండియాలో కూడా చేస్తున్నారు, కొంతమందే చేస్తున్నారు. మేబీ పూణేలో, చెన్నైలో అట్లా కొన్ని ఏరియాస్లో చేస్తున్నారు. డెఫినెట్లీ ఆప్షన్ అయితే ఉంది. సో మీకు తగ్గ డోనర్ కనుక మీకు దొరికితే అది పాసిబిలిటీ అండి. సో డెఫినెట్లీ కొంచెం వర్కప్ చేయాల్సి ఉంటుంది, ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, తర్వాత అది రిజెక్ట్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు మనం IVF ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో గర్భసంచి తీసేసిన యూట్రైన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రాసెస్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో లతిబా వీడియోస్ అడుగుతున్నారండి, ఆఫ్టర్ పీరియడ్ ఎన్ని రోజులకి కలవాలి అనేది. సో ఇంతకుముందు యాక్చువల్లీ ఒక వీడియో ఆల్రెడీ నేను చేశాను, అసలు పీరియడ్ టైంలో కలవచ్చా అనే దాని గురించి. సో యాక్చువల్లీ ఈవెన్ పీరియడ్ టైంలో కలవడం కూడా మనం రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పీరియడ్ టైంలో కలిసినప్పుడు కొంచెం ఇన్ఫెక్షన్స్ అయ్యి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో హైజీన్ మెయింటెనెన్స్ ప్రాబ్లం అవుతుంది. అంతకుమించి ఈవెన్ పీరియడ్ టైంలో కూడా హస్బెండ్ వైఫ్ కలిసే అవకాశం ఉంది. కాకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అనుకున్నప్పుడు ఏ టైంలో కలిస్తే బెస్ట్ అనే దాని గురించి మాట్లాడుకోవడం బెటర్. సో యూజువలీ మనం ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే ప్రెగ్నెన్సీ రావడానికి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. సో నార్మల్లీ ఒక ఫాలికల్ పెరిగి ఎగ్ రిలీజ్ అవ్వడానికి అరౌండ్ 14th 15th డే ఆఫ్ ద సైకిల్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది రెగ్యులర్ సైకిల్స్ వచ్చే వాళ్ళలో. సో ప్రతి నెల 30 days 28 days 30 daysకి పీరియడ్ వచ్చే వాళ్ళలో అరౌండ్ 15th డే ఓవ్యులేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓవ్యులేషన్ టైంలో హస్బెండ్ వైఫ్ కలిస్తే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడానికి. బట్ ఇప్పుడున్న ఎవిడెన్స్ ప్రకారం చూసుకుంటే అలా ఓవ్యులేషన్ ట్రాక్ చేసి ఆ టైంలో హస్బెండ్ వైఫ్ కలవడం కన్నా వారానికి 2-3 times రెగ్యులర్గా కలిస్తే యూజువలీ రెగ్యులర్ పీరియడ్ వచ్చే వాళ్ళల్లో 1 yearలో 80% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. ఇంకొక 1 yearలో 90% ఆఫ్ ద కపుల్స్కి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. సో ఫలానా టైంలోనే కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది అని యాక్చువల్లీ ట్రాక్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల ప్రెగ్నెన్సీస్ అనేది తగ్గినట్టుగా మనకి ఎవిడెన్స్ చెప్తుంది. కాబట్టి ఓవ్యులేషన్ టైం అనేది చూసుకొని ఆ టైంలోనే కలవాలి అనేది కాకుండా రెగ్యులర్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే అట్లీస్ట్ వారానికి 2-3 times కలవడం మంచిది. కంప్లీట్గా బ్లీడింగ్ ఆగిపోయిన దగ్గర నుంచి మేబీ రెగ్యులర్ ఇంటర్కోర్స్ హెల్ప్ అవుతుంది. ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ రెస్ట్రిక్షన్ అయితే యాక్చువల్లీ ఏమీ లేదు, బట్ డెఫినెట్లీ హైజీన్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మేబీ బ్లీడింగ్ ఆగిపోయిన వెంటనే ద నెక్స్ట్ డే నుంచి మీరు రెగ్యులర్గా కలవచ్చు. సో ఫ్రెండ్స్, విజయ్ రాణి గారు అడుగుతున్నారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్టోపిక్ అంటే ఏంటి, మనకి ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో రావాలి. సో గర్భసంచిలో నిలబడితే మనకి బేబీ పెరిగే కొద్దీ గర్భసంచి సైజ్ కూడా పెరుగుతుంది. సో కొంతమందికి ఏదన్నా కారణం వల్ల ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో కాకుండా ఇంకెక్కడన్నా మనకి ఇంప్లాంట్ అవ్వచ్చు. సో నార్మల్గా ఎగ్ ట్యూబ్లోకి రిలీజ్ అవుతుంది కదా, సో స్పర్మ్స్ ట్యూబ్లోకి రీచ్ అయ్యి అక్కడ మనకి ఎంబ్రియో తయారవ్వాలి. తయారైన ఎంబ్రియో గర్భసంచికి వచ్చి ఇంప్లాంట్ అవ్వాలి. సో ఇలా తయారైన ఎంబ్రియో గర్భసంచిలో కాకుండా ఒక్కొక్కసారి ట్యూబ్లోనే ఉండొచ్చు, దాన్ని మనం ట్యూబల్ ఎక్టోపిక్ అంటాం. ఒక్కొక్కసారి ఓవరీలో ఇంప్లాంట్ అవ్వచ్చు, దాన్ని ఓవేరియన్ ప్రెగ్నెన్సీ అంటాం. ఒక్కొక్కసారి పెరిటోనియం కడుపులోనే అబ్డామినల్ ప్రెగ్నెన్సీ అని అంటాం. సో ఇలా వేరియస్ ఏరియాస్లో మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు మనకి పేషెంట్కి ఇది డెఫినెట్లీ ఏదో ఒక పాయింట్లో అబార్ట్ అవుతుంది. ఎందుకంటే గర్భసంచిలో మనకి కనుక బేబీ ఇంప్లాంట్ అవుతే గర్భసంచి మనకి బేబీతో పాటు సైజ్ పెరుగుతుంది, పెరుగుతున్న బేబీని అది అకామిడేట్ చేస్తుంది. బట్ ట్యూబ్లో కానీ ఇంకెక్కడ ఓవరీలో కానీ ఇంకెక్కడ పెరిగినా కూడా ఆ ట్యూబ్ కానీ ఆ ఓవరీ కానీ సైజ్ అనేది బేబీతో పాటు పెరగదు. కాబట్టి ఒక సర్టన్ స్టేజ్ వరకు వచ్చి ఆ
ప్రెగ్నెన్సీ అనేది అబార్ట్ అయిపోతుంది. సో ట్యూబ్లో ఎస్పెషల్లీ మనకు ప్రెగ్నెన్సీ మోస్ట్ కామన్ సైట్ అండి ఎక్టాపిక్కి. ట్యూబ్లో వచ్చినప్పుడు ట్యూబ్ రప్చర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎస్పెషల్లీ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ కానీ ఐయుఐ ద్వారా కానీ మనం ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్కాన్ అనేది ఎమ్మటే చూసుకుంటాం కాబట్టి ఏమన్నా ఎక్టాపిక్ ఉన్నా మనం వెంటనే డయాగ్నోస్ చేస్తాము. మ్యాక్సిమం మెడికల్ మేనేజ్మెంట్ ద్వారానే దీన్ని మనం సార్ట్అవుట్ చేసుకుంటాము. బట్ న్యాచురల్గా వచ్చినప్పుడు ఎక్టాపిక్ చాలామంది దీన్ని తెలుసుకోలేక లేట్గా తెలుసుకుంటారు. ట్యూబ్లో గనక రప్చర్ అయ్యి ఉంటే సర్జరీ కూడా చేసి ట్యూబ్ కూడా తీసేసే పరిస్థితి కూడా వస్తుంది. సో మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్, ఇప్పుడు ఎక్టాపిక్ వచ్చింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి. సో ఒకవేళ కనుక మీకు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ కనుక రప్చర్ అయ్యి బాగా ఎక్కువ బ్లీడ్ అయ్యి సర్జరీ అదంతా అవసరం పడింది అనుకోండి, కొంచెం టైం తీసుకొని మీ బాడీలో ఉన్న బ్లడ్ లెవెల్స్ సెట్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మంచిది. ఐడియలీ 1 or 2 సైకిల్స్ రెగ్యులర్గా వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువ టైం గ్యాప్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రొవైడెడ్ ఎక్టాపిక్ని ఎర్లీగా డయాగ్నోస్ చేసి వితౌట్ ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా మీకు ట్రీట్మెంట్ అనేది అయిపోయి ఉంటే వెంటనే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. బట్ అదే కనుక బ్లడ్ లాస్ ఎక్కువ అయ్యి మీకు బాగా బ్లడ్ పోయింది, హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గినాయి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ కనీసం 10 to 12 రేంజ్కి వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందు మదర్ హెల్తీగా ఉండాలి. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ తనకు న్యూట్రిషన్ కానీ అన్ని విధాలుగా ప్రెగ్నెన్సీని క్యారీ చేసుకోవడానికి మదర్ సిద్ధంగా ఉన్నప్పుడే మనం ప్రొసీడ్ అవ్వాలి. సో అలా ఉన్న సిచ్యువేషన్లోనే మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో శివ రైడర్ వ్లాగ్స్ మనకి ఒక కమెంట్ ఇచ్చారండి. సో పీరియడ్ అనేది 3-4 మంత్స్కి వస్తుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో పీరియడ్ అనేది 3-4 మంత్స్కి రావడం అనేది డెఫినెట్లీ నార్మల్ కాదండి. సో 35 days అండ్ అబవ్ మనకు పీరియడ్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు కొన్ని టెస్ట్లు అవసరము, ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నార్మలీ 28 days ±7 days వరకు మనకి మార్జిన్ ఉంటుంది. సో 21 days నుంచి 35 days లోపల పీరియడ్ అనేది వస్తుంది అంటే యూజువలీ అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాము. ఎవ్రీ మంత్ 35 days దాటి పీరియడ్ వస్తుంది అంటే డెఫినెట్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. సో డిలేడ్ పీరియడ్ అనేది రావడానికి మోస్ట్ కామన్ రీజన్ పీసీఓడి. సో పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో పీరియడ్ అనేది లేట్గా రావడం జరుగుతుంది. 1.5 months, 2 months, 3 months ఒక్కొక్కసారి మెడిసిన్ వేసుకుంటే తప్ప వీళ్ళకి పీరియడ్ అనేది రాదు. సో పీసీఓడి ఒకటే కారణం కాదు, వేరియస్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. కొన్ని థైరాయిడ్ సమస్యల వల్ల, ప్రొలాక్టిన్ అనే హార్మోన్లో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా మనకి రెగ్యులర్ పీరియడ్ రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయినా కూడా మనకి పీరియడ్ అనేది డిలే అవ్వడానికి అవకాశం ఉంది. సింపుల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి పీరియడ్ లేట్ అవ్వచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా కూడా పీరియడ్ లేట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేస్తాను. ఆఫ్కోర్స్ మ్యారేజ్ అయిందా లేదా నాకు ఐడియా లేదు, జస్ట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి. సో మా దగ్గరికి 3 months 4 months పీరియడ్ రావట్లేదు అని వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ రూల్ అవుట్ చేస్తామండి. తర్వాత మేము యూజువలీ ఫస్ట్ స్కాన్ అనేది సజెస్ట్ చేస్తాము. సో స్కాన్లో అండాశయంలో నీటి బుడగలు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది మనం తెలుసుకోగలం. సో పీసీఓడి మోస్ట్ కామన్ కాజ్ ప్రెగ్నెన్సీ తర్వాత పీరియడ్ అనేది లేటుగా రావడానికి. సో పీసీఓడి అనేది మ్యాక్సిమం స్కాన్లోనే మనం డయాగ్నోస్ చేయగలం. ఒకవేళ స్కాన్ నార్మల్ ఉంటే అప్పుడు కొన్ని హార్మోనల్ టెస్ట్లు అనేవి మేము చేస్తాము. సో థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇలాంటివి హార్మోన్ టెస్ట్ అనేవి చేస్తాము. వెయిట్ అనేది ఒకసారి చూసుకుంటాం, బిఎంఐ అనేది నార్మల్ రేంజ్లో ఉందా లేదా చూసుకుంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ పీసీఓడి అనుకోండి. సో పీసీఓడి సమస్య ఉన్నప్పుడు డిలేడ్ పీరియడ్ వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే, మీకు మ్యారేజ్ అయింది, మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే మీకు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తామండి. మ్యారేజ్ అవ్వలేదు, ఇంకా మేబీ టీనేజర్, అడాలసెంట్ స్టేజ్లో ఉన్నారు అనుకున్నప్పుడు మీకు పీరియడ్ రెగ్యులర్ అవ్వడానికి హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేది ఇస్తాము. బట్ ఈ హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేది ఎంతకాలం వాడచ్చు, ఎంతకాలం అంటే ఇప్పుడు 3 months 6 months. యూజువలీ పీసీఓడిలో ఏమవుతుంది, మేము 3 monthsకి మెడికేషన్ ఇస్తాము. ఆ 3 months మెడిసిన్ వాడినంత కాలం బాగానే ఉంటుంది. బట్ మెడిసిన్ ఆపేసిన తర్వాత మళ్ళీ మీకు లేట్ పీరియడ్ వస్తూ ఉంటుంది. ఇది చాలా కామన్ ప్రాబ్లం, చాలామంది ఈ ప్రాబ్లంతో వస్తూ ఉంటారు. సో దీనికి సమాధానం ఏంటి అంటే 3 months మీకు ఏదైతే హార్మోనల్ ట్యాబ్లెట్స్ పెడతామో ఆ టైంలో
మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పీసీఓడికి పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఏమీ ఉండదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా మీకు మ్యాక్సిమం పీసీఓడిలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మనకి కరెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మీ వెయిట్ అనేది కరెక్ట్గా బిఎంఐ మెయింటైన్ చేసుకోవడం, నిద్ర సరిగ్గా ఉండడం, రెస్ట్ సరిగ్గా తీసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, యోగా, మెడిటేషన్, డైలీ వాకింగ్ చేయడం, సో ఇలాంటివన్నీ చేస్తే ఈ 3 months మీరు గనక ఈ రొటీన్కి అలవాటు పడి కొంచెం ఒక 5% ఆఫ్ ద వెయిట్ మీకు తగ్గినా కూడా తర్వాత కూడా మీకు పీరియడ్ రెగ్యులర్గా రావడానికి అవకాశం ఉంది. సో ఇది ఎక్కువ పెద్ద సమస్య ఏం కాదండి. 3-4 monthsకి పీరియడ్ రావడం అనేది పీసీఓడిలో చాలా కామన్గా చూస్తాం. ప్రతి 10 మంది ఆడవాళ్ళల్లో 3కి ఈ సమస్య ఉంటుంది. కానీ ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోనే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మాకు ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది. నార్మల్ డెలివరీ అయింది మేడం, వైఫ్కి 5 months అయింది నార్మల్ డెలివరీ అయ్యి, నెక్స్ట్ మేము ఎప్పుడు కలవచ్చు అనే క్వశ్చన్ అండి. సో నార్మల్గా చాలామందికి డౌట్ ఉంటుంది. సో డెలివరీ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, అబార్షన్ అయ్యాక నెక్స్ట్ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు, ఎప్పుడు కలవచ్చు అనేది. ఎప్పుడు కలవచ్చు ఒక భాగం, ఎప్పుడు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు ఇంకొక భాగం. సో ఎప్పుడు కలవచ్చు అనే దానికి వస్తే యూజువలీ డెలివరీ అయిన తర్వాత మనకి చాలాసార్లు కింద కుట్లు పడతాయి. మనం ఎపిసియోటమీ అనే సిజర్స్ ద్వారా కింద కొంచెం కట్ చేస్తాం బేబీ హెడ్ బయటికి ఈజీగా రావడానికి. సో ఆ వూండ్ అనేది పచ్చిగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ హస్బెండ్ వైఫ్ కలిస్తే పెయిన్ అనేది ఉంటుంది. అండ్ మనకి ఉన్న ఆర్గన్స్ అన్నీ వాటి నార్మల్ సైజ్కి రావడానికి కనీసం 6 weeks టైం పడుతుందండి. సో యూజువలీ డెలివరీ అయిన తర్వాత ఒక 6 weeks టైం మనము హస్బెండ్ వైఫ్ కలవద్దని చెప్తాం. 6 weeks తర్వాత హస్బెండ్ వైఫ్ కలవడంలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది నార్మల్ డెలివరీ అవ్వచ్చు, సిజేరియన్ అవ్వచ్చు. సో నార్మల్ డెలివరీలో అయినా సిజేరియన్లో అయినా ఒక 6 weeks డెలివరీ అయిన 6 weeks పాటు హస్బెండ్ వైఫ్ దూరంగా ఉంటే మంచిది. సో ఈ 6 weeks టైంలో మనకి గర్భసంచి నార్మల్ సైజ్కి రిటర్న్ అవుతుంది. మనకి ఎక్కడైతే మనం సూచర్స్ వేసి ఉంటామో అవన్నీ పూర్తిగా మానిపోతాయి. సో ప్రాపర్గా బ్లీడింగ్ కూడా మ్యాక్సిమం కంప్లీట్గా ఆగిపోతుంది. కాబట్టి 6 weeks దగ్గర నుంచి హస్బెండ్ వైఫ్ కలవడానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ అంటే యూజువలీ ఒక డెలివరీ అయిన తర్వాత బేబీకి అట్లీస్ట్ 1.5 year వచ్చే వరకు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకుండా ఉండడం మంచిది. సో దీన్ని అడిక్వేట్ స్పేసింగ్ అని అంటాము. ఈ గ్యాప్లో మదర్ కంప్లీట్గా ఫిజికల్గా మెంటల్గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బేబీకి దాదాపుగా ఒక 1 year వరకు బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. అండ్ ఈ సఫిషియంట్ గ్యాప్ ఇస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి హెల్దీగా మదర్ ఫిట్ అండ్ ఫైన్గా ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువలీ నార్మల్ డెలివరీ అవ్వనివ్వండి, సిజేరియన్ అవ్వనివ్వండి, 1.5 years తర్వాతే ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోమని చెప్తాం. సో 6 weeks దగ్గర నుంచే కలవచ్చు, మరి 1.5 year వరకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోకూడదు అంటున్నారు మేడం అంటే ఎస్, కాంట్రసెప్షన్ అనేది వాడాలండి. సో పిల్లలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకొని హస్బెండ్ వైఫ్ 6 weeks నుంచే కలవచ్చు. అండ్ 1.5 year తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. కాబట్టి అప్పుడు మీరు కాంట్రసెప్షన్ అనేది ఆపేసేయచ్చు. సో మీకు ఆల్రెడీ 5 months అయిపోయింది మీకు డెలివరీ అయ్యి, కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా కలవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే కాంట్రసెప్షన్ కంపల్సరీ వాడండి. మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అడిక్వేట్ స్పేసింగ్ తీసుకుంటే మీ వైఫ్కి హెల్దీగా ఉండి ఒక హెల్దీ బేబీ మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మళ్ళీ ఒక అన్నోన్ పర్సన్ నుంచి. సో మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం, మా స్పర్మ్ కౌంట్ నిల్ అని ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో 0 sperm count ఉన్నప్పుడు మీకు సహజంగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదండి. బికాజ్ ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ అనేది ఒక ఎగ్ అండ్ స్పర్మ్ 2 కలిస్తేనే మనకి సాధ్యమవుతుంది. సో మీకు వీర్యంలో స్పర్మ్స్ అనేవి లేవు కాబట్టి హస్బెండ్ వైఫ్ కలిస్తే మీకు స్పర్మ్స్ లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు. బట్ ట్రీట్మెంట్ ద్వారా 0 sperm count ఉన్న ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో స్పర్మ్స్ అనేవి 0 count ఉన్నప్పుడు మనకి 2 పాసిబిలిటీస్ అండి. ఒకటి, స్పర్మ్స్ అనేవి బీజంలో ఉత్పత్తి అవుతున్నాయి కానీ బయటికి రావడానికి ఏదన్నా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు. రెండోది, కణాల ఉత్పత్తి సరిగ్గా జరగట్లేదు. సో ఈ రెండిట్లో మనం ఏది అనేది తెలుసుకోవడానికి
కొన్ని హార్మోన్ టెస్ట్లు స్కాన్ అవి చేసుకుంటాము. సో హార్మోన్స్ నార్మల్గా ఉండి స్కాన్లో బీజం సైజ్ అంతా బాగానే ఉంది, ఇంకే ప్రాబ్లం కనిపించట్లేదు అంటే మ్యాక్సిమం కణాల ఉత్పత్తి జరుగుతుంది, కానీ బయటికి రావడానికి ప్రాబ్లం ఉంది, ఎక్కడో అబ్స్ట్రక్షన్ ఉంది అని అర్థం. హార్మోన్స్ అనేవి అబ్నార్మల్గా ఉండి బీజం సైజ్ కూడా చిన్నగా ఉండి అలా ఉన్నప్పుడు మనకి కణాల ఉత్పత్తే సరిగ్గా జరగట్లేదు అని అర్థం. సో ఈ రెండిట్లో ఏది అనేది చూసుకొని మనము బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రయత్నం చేయడానికి ఎంతవరకు స్పర్మ్స్ దొరికే అవకాశం ఉంది అనేది చూసుకుంటాం. అల్టిమేట్గా మీ స్పర్మ్స్ ద్వారా ట్రై చేయాలి అంటే సర్జికల్ స్పర్మ్ రిట్రీవల్, అంటే బీజం నుంచి మనం కణాలు తీసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారానే ట్రై చేయొచ్చు. బట్ స్పర్మ్స్ దొరకడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే క్లారిటీ తోటి మీరు ముందుకెళ్ళటం మంచిది. సో కొన్ని హార్మోన్ టెస్ట్లు స్కాన్ చేసుకుంటే మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ దాంతో మీకు ఎంతవరకు స్పర్మ్స్ దొరకడానికి అవకాశం ఉంది టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రొసీడ్ అవ్వడానికి అనేది తెలుసుకోవచ్చు. సో చాలాసార్లు జీరో స్పర్మ్ కౌంట్తో చాలామంది వస్తూ ఉంటారు, చాలా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, మెడిసిన్స్ వాడినా ఏ యూజ్ ఉండదు అని వస్తూ ఉంటారు. సో యాక్చువల్లీ మెడిసిన్స్ ద్వారా జీరో కౌంట్ అనేది పెరగడం అనేది చాలా రేర్ అండి. కొన్ని వెరీ రేర్ కండిషన్స్లో, అంటే మెదడు నుంచి కొన్ని హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వని వాళ్ళకే మనం హార్మోన్స్ మళ్ళీ రీప్లేస్ చేసి జీరో కౌంట్ ఉన్నా ఆ కౌంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది చాలా చాలా రేర్. మీకు మ్యాక్సిమం బీజం నుంచి కణాలు తీసి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో మరొక అన్నోన్ పర్సన్ క్వశ్చన్ అండి. సో లాస్ట్ జనవరిలో ట్యూబ్ అబార్షన్ అయింది, ఆ తర్వాత నుంచి కింద కడుపులో నొప్పిగా ఉంటుంది, యోని భాగంలో పెయిన్ వస్తుంది, అండ్ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చున్నా కూడా కింద పెయిన్ వస్తుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ట్యూబ్ అబార్షన్ అంటే యూజువల్గా అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి అది అబార్ట్ అయి ఉండొచ్చు. ఎటువంటి ఆపరేషన్ అవ్వకుండా కూడా ట్యూబల్ అబార్షన్ అదంతటదే కరిగిపోతుంది కాబట్టి ప్రాబబ్లీ మీకు ఎటువంటి ప్రొసీజర్ జరగలేదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీకున్న కండిషన్కి మీరు చెప్పే సిమ్టమ్స్కి చూడాలంటే యాక్చువల్లీ ఎటువంటి సంబంధం కనిపించట్లేదు. బట్ కింద కడుపులో నొప్పిగా ఉంది, యోని భాగంలో పెయిన్ వస్తుంది అంటే మోస్ట్ కామన్లీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో మీరు యూరిన్ టెస్ట్ అనేది ఒకసారి చేసుకోవడం మంచిది. యూరిన్ టెస్ట్ కల్చర్ అవసరమైతే చేస్తే యూరిన్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అనేది మనకు తెలుస్తుంది, అని దానికి తగ్గట్టుగా మీరు మెడికేషన్స్ వాడితే మీకు రిలీఫ్ వస్తుంది. యోనిలో మీకు పెయిన్ రావడం అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకి యోనిలో పెయిన్ రావడం అనేది కామనే. ఎందుకంటే మనకి యూరిన్ అంటే మనకి యూరినరీ బ్లాడర్ మూత్ర సంచి కూడా యోని భాగంలోనే ఓపెన్ అవుతుంది కాబట్టి ఆ రీజన్లో పెయిన్ అనేది వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ యోని భాగంలో పెయిన్ అనేది రావడం అనేది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా రావచ్చు. సో నేను ఫస్ట్ మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే ఒక గైనకాలజిస్ట్ని ఫస్ట్ సంప్రదించండి. లోకల్ ఎగ్జామినేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో యోనిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనేది చూస్తాము, ప్లస్ యూరిన్ని టెస్టింగ్కి చేసుకొని యూరిన్ కల్చర్ కూడా చేస్తాము. అండ్ అవసరం అయితే ఏదన్నా మనకి ఇప్పుడు లోపల పరీక్ష చేస్తున్నప్పుడు కొంతమందికి బాగా పెయిన్ అనేది వస్తుంది. సో అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు గర్భసంచికి సంబంధించిన ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. సో అలాంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే దానికి తగ్గట్టుగా యాంటీబయాటిక్ కోర్స్ అనేది వాడటం మంచిది. స్కాన్ అవసరమైతే కొంతమందికి చేయాల్సి వస్తే చేస్తాము, మనకి ఏదన్నా డౌట్ అనిపిస్తే తప్ప యూజువలీ స్కాన్ అయితే అవసరం ఉండదు. సో యూరిన్ టెస్ట్ చేయాలి, లోపల పరీక్ష చేయాలి, ఇన్ఫెక్షన్కి సంబంధించిన స్వాబ్ ఏమైనా తీయాలంటే ఒక చిన్న స్వాబ్ టెస్ట్ పంపిస్తాము. ఈ రిపోర్ట్స్ తోటి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంది అనేది చూసుకొని మేబీ మోస్ట్లీ ఒక యాంటీబయాటిక్ కోర్స్తో సెట్ అవ్వడానికి అవకాశం ఉంది. డిలే చేయకండి, ఎందుకంటే యోని భాగంలో ఇన్ఫెక్షన్స్ అనేవి గర్భసంచిలోకి స్ప్రెడ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ట్యూబ్స్లోకి వెళ్ళి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు కూడా. సో దీన్ని మీరు క్యాజువల్గా తీసుకోకండి. అలా నేను భయపెట్టట్లేదు, బికాజ్ సింపుల్ ట్రీట్మెంట్తోనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది, కాకపోతే ఇగ్నోర్ చేయకండి. సో మీకున్న సిమ్టమ్స్కి డెఫినెట్లీ ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఏదో ఒక చిన్న ప్రాబ్లమే ఉంటుంది, చూపించుకుంటే దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో మహేశ్వరి గారు నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో హాయ్ మ్యామ్, నాకు లాస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, తర్వాత బ్లీడింగ్ అయింది, తర్వాత కొంచెం ఏదో గడ్డలాగా పడిపోయింది, మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ పోయింది అనుకున్నా, కొన్ని డేస్ బ్లీడింగ్ అయ్యి ఆగిపోయింది, మళ్ళీ ఎస్టర్డే నుంచి బ్లీడింగ్ అవుతుంది, ఏం చేయాలి అని అడుగుతున్నారు.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేశ్వరి గారు, మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నారా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎప్పుడైనా కూడా మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, యూరిన్ టెస్ట్లో మ్యాక్సిమం మీరు ఇంట్లోనే కన్ఫర్మ్ చేసుకుంటారు నాకు తెలిసి. సో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అయినా కూడా ఒకసారి కంపల్సరీగా హాస్పిటల్కి వెళ్ళటమే మంచిది. నాకు పాజిటివ్ వచ్చింది, బ్లీడింగ్ అయిపోయింది, నాకు అబార్షన్ అయిపోయింది అని అనుకుని మీరు ఇంట్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ప్రెగ్నెన్సీ అయినా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలి. చాలాసార్లు లేట్గా పీరియడ్ వచ్చి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ స్ట్రిప్లో లేట్గా లైన్ వచ్చినప్పుడు అది ప్రెగ్నెన్సీయే కాకపోవచ్చు కూడా. మనం ప్రెగ్నెన్సీ టెస్ట్కి ఆ స్ట్రిప్లో చూసినప్పుడు మనం ఫస్ట్ మినిట్లోనే అది రీడ్ చేయాలి. ఆ 1 మినిట్లోనే మనకు 2 లైన్స్ కనిపిస్తేనే ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని అర్థం. చాలాసార్లు ఏమవుతుందంటే ఆ స్ట్రిప్ని చాలా లేట్గా మనం చూశాక ఏదో లైట్గా లైన్ కనిపిస్తుంది, మనం ప్రెగ్నెన్సీ అని అనుకుంటాం. సో ప్రెగ్నెన్సీయా కాదా ఫస్ట్ పాయింట్. రెండోది, ప్రెగ్నెన్సీయే కనుక ఉంటే గర్భసంచిలోనే వచ్చిందా లేదా సెకండ్ థింగ్. ఇది మీరు డెఫినెట్లీ కనిపెట్టలేరు, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్కాన్ చేయించుకుంటే తప్ప మీకు ఇది తెలీదు. మూడోది, ఒకవేళ అబార్షనే కనుక అయ్యి ఉంటే గర్భసంచిలో బేబీ పార్ట్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో అది మొత్తం బయటకు వచ్చేసిందా లేదా అనేది మూడోది మనం చూసుకోవాలి. సో గడ్డలాగా పడింది అంటే మొత్తం అబార్ట్ అయిపోయింది అని మనం నిర్ధారించుకోవడానికి లేదు. ఎందుకంటే బ్లీడింగ్ అనేది కూడా క్లాట్ ఫామ్లో మనకు పడవచ్చు. లోపల బేబీ పార్ట్స్ కానీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన పార్ట్స్ కానీ లోపల ఉండిపోవచ్చు. సో అలా సగం సగం అబార్షన్ అయినప్పుడు గర్భసంచి క్లీన్ చేయించేసుకోవడం మంచిది. సో యూజువలీ టాబ్లెట్స్ ఇస్తాము గర్భసంచి మొత్తం లోపల ఉన్నది మొత్తం వచ్చేయడానికి, మ్యాక్సిమం టాబ్లెట్స్ ద్వారానే ట్రై చేస్తాము. బట్ సర్టన్ సిచ్యువేషన్స్లో టాబ్లెట్స్కి రెస్పాన్స్ రానప్పుడు గర్భసంచి క్లీన్ కూడా చేస్తాం. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, తర్వాత బ్లీడింగ్ అయిపోయింది, నాకు అబార్షన్ అయిపోయింది అని మీరు ఇంట్లో కూర్చోవడానికి లేదమ్మా. ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిది. ఒక్కొక్కసారి డాక్టర్ని మీరు సంప్రదించి ఉండొచ్చు, అబార్షన్ అని చెప్పి ఉండొచ్చు, బ్లీడింగ్ అయిపోయింది అని మీరు అనుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కూడా అవ్వడానికి అవకాశం ఉంది. సో అబార్షన్స్ అనేవి అయిన తర్వాత ఒక 6 months వరకు ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో బాడీలో హార్మోన్స్ అనేవి మళ్ళీ సెట్ అవ్వడానికి, మళ్ళీ సైకిల్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి కొంత టైం అయితే డెఫినెట్లీ పడుతుంది. సో మీకున్న ప్రాబ్లం ఇప్పుడు అబార్షన్ అనేది పూర్తిగా అవ్వకపోవడమా, లేకపోతే అబార్షన్ పూర్తిగా అయ్యాక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అప్పుడప్పుడు బ్లీడింగ్ అవ్వడమా అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఒక డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిదమ్మా. సింపుల్ ట్రీట్మెంటే ఉంటుంది, మ్యాక్సిమం మెడిసిన్స్ ద్వారానే మేము ట్రీట్మెంట్ ఇస్తాము అండ్ మీకు కౌన్సిలింగ్ కూడా చేయగలుగుతాము. అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అనే దాని గురించి కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఒక్కసారి డాక్టర్ని సంప్రదిస్తేనే మంచిది. సో లక్ష్మి పాములా గారు అడుగుతున్నారు, నాకు 45 years మేడం, ఐవీఎఫ్ చేస్తే నాకు పిల్లలు పుడతారా అనేది. సో ఎస్ లక్ష్మి గారు, మీకు ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బట్ 100% గ్యారంటీ అయితే ఎవరు ఇవ్వలేరు. ఆబ్వియస్లీ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు 45 years కాబట్టి మీకు ఎగ్ నంబర్ అయితే ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. మీ ఎగ్స్ ద్వారా ఐవీఎఫ్ చేసిన అవకాశం తక్కువే ఉంటుంది. బట్ అదే డోనర్ ఎగ్ ద్వారా మీరు ట్రై చేస్తే డెఫినెట్లీ ఛాన్సెస్ అనేవి బెస్ట్ ఉంటాయి. సో మనకి టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ఐవీఎఫ్ ద్వారా కూడా 100% ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు. మ్యాక్సిమం సక్సెస్ రేట్ 60-70% దాకా ఉండొచ్చు. డోనర్ ఎగ్ ద్వారా మీరు ట్రై చేస్తే ఆ మ్యాక్సిమం సక్సెస్ రేట్ మీరు అచీవ్ చేసుకోవచ్చు. 45 years అన్నప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకొన్ని ఉన్నాయి. ఒకటి, ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఎక్కువ అండి. అబార్షన్ రేట్ కానీ, బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, ఎర్లీగా డెలివరీ అవ్వడం కానీ, బేబీస్ కొంచెం చిన్నగా ఉండడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువ. కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీ. బట్ రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటే, మీరు రెగ్యులర్గా ఒక మల్టీడిసిప్లినరీ సెంటర్లో రెగ్యులర్ విజిట్ చేసుకుంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ అనేది మీకు పాసిబిలిటీ అనేది ఉంటుంది డెఫినెట్లీ. సో ఇప్పటికైనా ఆలస్యం ఏమీ కాలేదు. మనకి లా ప్రకారం ఆడవాళ్ళల్లో 50 years వరకు కూడా ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయడానికి అవకాశం ఉంటుంది, ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో 45 years అయినా కూడా టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు.
అండ్ ప్రెగ్నెన్సీస్ ఈ వయసులో వచ్చి డెలివరీ అయిన వాళ్ళు ఎంతోమందిని మేము చూసాము అండ్ చేసాము కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ రేణు గారు అడుగుతున్నారండి, పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అనేసి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు అనాలి అనేది మీరు తెలుసుకోవాలి. చాలాసార్లు 1 or 2 days ముందు వెనక వచ్చినా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్ అని అనుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ 1 week ముందు 1 week వెనుక పీరియడ్ వచ్చినా కూడా అది నార్మల్ కిందే మనం కన్సిడర్ చేయాలి. 2-3 days అటు ఇటు అయింది కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్ అని మీరు అసలు అనుకోకండి. సో 21 రోజుల నుంచి 35 రోజుల లోపల మీకు ఎప్పుడైనా రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది అంటే అది నార్మల్ కిందనే మీరు కన్సిడర్ చేయాలి. 21 days లోపే మీకు పీరియడ్ వస్తుంది అన్నప్పుడు ఎగ్ నెంబర్ ఏమైనా తక్కువ ఉందా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇలా కాకుండా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల మనకు అండాశయంలో ఎండోమెట్రియోసిస్ వల్ల అవ్వచ్చు. లేట్గా వస్తుంది 35 days దాటి వస్తుంది అంటే కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పీసీఓడి మోస్ట్ కామన్, థైరాయిడ్ సమస్యలు, ప్రొలాక్టిన్ సమస్యలు ఇలాంటివి ఉన్నా కూడా లేట్ పీరియడ్ వస్తుంది. వెయిట్ గెయిన్ అయినా, స్ట్రెస్ ఎక్కువైనా కూడా లేట్ పీరియడ్ వస్తుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక స్కాన్, కొన్ని బ్లడ్ టెస్ట్లు, హార్మోన్ టెస్ట్లు చేయించుకొని హార్మోన్స్ కనుక ఇంబ్యాలెన్స్ ఉందనుకోండి, థైరాయిడ్, ప్రొలాక్టిన్, అవి మనం మెడిసిన్స్ ద్వారా చాలా సింపుల్గానే కరెక్ట్ చేసుకోవచ్చు. పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, పీరియడ్ రెగ్యులర్ అవడానికి మెడిసిన్స్ వాడుతూ మీరు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే పీరియడ్ రెగ్యులర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ పీరియడ్ వచ్చినప్పుడు ప్రతి నెల అండం పెరిగి విడుదలవడం జరుగుతుంది. సో మీకు ఒక సంవత్సరంలో 12 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కనుక మీకు 2 monthsకి 3 monthsకి పీరియడ్ వస్తుంటే 2-3 monthsకి ఒక్కసారే మీకు ఎగ్ అనేది రిలీజ్ అవ్వడం జరగచ్చు, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు కూడా. సో ఎగ్ కనుక రిలీజ్ అవుతుంది 2-3 monthsకి ఒకసారి అయినా అన్నా మీకు ఒక సంవత్సరంలో ఒక 4-5 times అన్న ఛాన్స్ ఉండొచ్చు. అదే కనుక మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉండి ఎగ్ అసలు రిలీజ్ అవ్వట్లేదు అంటే మాత్రం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండకపోవచ్చు. సో ఈవెన్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నా న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది, కానీ అవకాశం తక్కువ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుందో చూసుకొని కరెక్ట్ చేసుకోవడమే మంచిది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ద్వారా వీలైనంత త్వరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటేనే మంచిది. సో సింపుల్గా మీకు ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ వాడుకొని స్కాన్ ద్వారా ఎగ్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెక్ చేసుకొని ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో తెలుసుకొని ట్రై చేస్తే చాలా మటుకు మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతి తెలుగు అమ్మాయి అడుగుతున్నారండి, మ్యామ్ పీసీఓడి ఉంటే ఐయుఐ సక్సెస్ అవ్వదా అనేసి. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే ఐయుఐ అవసరం లేదు. సో పీసీఓడిలో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మీకు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు. కాకపోతే పీసీఓడి ఉన్నప్పుడు ఐయుఐ చాలామందికి చేస్తాము, ఎందుకంటే మనము అండం పెరిగి విడుదల అవడానికి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడతాము. సో అన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఆ మంత్లో సక్సెస్ కొంచెం పెరగడానికి ఐయుఐ కూడా చేస్తే మంచిది. కాబట్టి మనం ఈ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఐయుఐ కూడా చేసి ఆ మంత్లో ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకొంచెం ఛాన్సెస్ అనేవి పెంచడానికి ఐయుఐ చేస్తాం. సో ఐయుఐ అనేది పీసీఓడి ఉన్న వాళ్ళకి చేస్తే సక్సెస్ అవ్వకపోవడం అనేది అయితే ఏమీ ఉండదమ్మా. పీసీఓడి వల్ల సక్సెస్ అవ్వకపోవడం అనేది ఏమి ఉండదు, కానీ ఐయుఐ సక్సెస్ రేట్ ఎంతైనా కొంచెం తక్కువే. సో ఐయుఐ అనే ప్రాసెస్లో అండం పెరిగి విడుదల అయ్యే టైంకి హస్బెండ్ స్పర్మ్ గర్భసంచిలోకి పంపిస్తున్నాం. సో అండం విడుదలయ్యే టైంకి కదిలే కణాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం మనం కొంచెం పెంచుతున్నాం. న్యాచురల్గా మీరు ట్రై చేశారనుకోండి, కణాలు గర్భసంచి ద్వారం బయటపడతాయి. అదే ఐయుఐ ద్వారా మనం కణాల్ని గర్భసంచి లోపలికి పంపిస్తున్నాం. సో స్పర్మ్స్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ కొంచెం తగ్గిస్తున్నాము, పైగా కదిలే కణాలు ఎక్కువగా గర్భసంచిలోకి వెళ్తున్నాయి కాబట్టి ట్యూబ్ దాకా కణాలు చేరుకోవడానికి అవకాశం పెంచుతున్నాం. బట్ ఆ తర్వాత జరగాల్సింది ఏది మన కంట్రోల్లో ఉండదు. ఎగ్ అండ్ స్పర్మ్ కలవాలి, ఒక పిండం తయారవ్వాలి, అది వచ్చి గర్భసంచిలో అతుక్కోవాలి, ఇవన్నీ కూడా మన కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఐయుఐకి సక్సెస్ రేట్ లిమిటెడ్గానే ఉంటుంది. యంగ్ కపుల్, ఓన్లీ పీసీఓడి ప్రాబ్లం, మీ హస్బెండ్ స్పర్మ్ అనాలిసిస్ కంప్లీట్లీ నార్మల్ ఉండి, ట్యూబ్స్ బాగుండి, ఇవన్నీ కూడా మ్యాచ్ అయినా కూడా 15 to 20% మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది.
సో మీకు పీసీఓడి వల్లే ఐయుఐ సక్సెస్ అవ్వలేదు అని కాదు. పీసీఓడి ఉన్న ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఐయుఐ యూజువలీ ఎగ్ పెరిగిన తర్వాత రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ చేస్తాము. సో మీ పీసీఓడి సమస్యను యాక్చువల్లీ మనం ఓవర్కమ్ చేసే ఐయుఐ చేస్తున్నాం కాబట్టి పీసీఓడి వల్ల అయితే ఐయుఐ సక్సెస్ అవ్వకపోవడం అనేది ఉండదు. సో మరొకరు అడుగుతున్నారండి, 39 ఇయర్స్ అంట, తనకి ఇంతకుముందు 2 పిల్లలంట, ఒక్కొక్క బాబు ప్రాబబ్లీ కరెంట్ షాక్తో చనిపోయాడు అండ్ 18 ఏళ్ల క్రితమే తనకి ఆపరేషన్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు పిల్లలు పుట్టే అవకాశం ఎంతవరకు ఉంది అని అడుగుతున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మేము చాలాసార్లు ఫేస్ చేస్తామండి. చాలా అన్ఫార్చునేట్, వయసుకు వచ్చిన పిల్లలు ఏదో ఒక కారణం వల్ల చనిపోవడం వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం వస్తారు. సో పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయి ఉంటుంది, ఫ్యామిలీ కంప్లీట్ అయింది అనుకొని, బట్ ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ వల్ల మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం వస్తారు. సో వీళ్ళకి ఏమన్నా అవకాశం ఉందా, వీళ్ళకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అంటే 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి రీకెనలైజేషన్ సర్జరీ అని అంటాము. సో మళ్ళీ 2 ట్యూబ్స్ని మళ్ళీ అతికించడానికి ట్రై చేస్తాము. సో ట్యూబెక్టమీ చేసినప్పుడు యూజువలీ ట్యూబ్స్ని మనం కావాలని బ్లాక్ చేస్తాము, ఎగ్ అండ్ స్పర్మ్ కలవకుండా. సో ఆ బ్లాక్ చేసిన ఏరియాని రిపేర్ చేసి ఆ ట్యూబ్స్ మళ్ళీ ఓపెన్ అయ్యేలాగా సర్జరీ ద్వారా మనం ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇది ప్రయత్నం మాత్రమే, ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ అవుతాయన్న గ్యారంటీ లేదు. 50-50 ఛాన్స్ ఉంటుంది. యూజువలీ ట్యూబ్ ప్రస్తుతానికి ఎంత హెల్దీగా ఉంది, ఎంత లెంత్ మిగిలిపోయి ఉంది అండ్ ఇంతకుముందు ఆపరేషన్ ఎలా చేశారు అన్న దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది. సో మనము కట్ చేసామా, లేకపోతే జస్ట్ క్లిప్ వేసామా, లేకపోతే అక్కడ కొంచెం కాల్చామా, ఇలాంటి వేరియస్ ఇష్యూస్ పైన అది డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని మనం ముందే తెలుసుకోలేము. మనం యూజువలీ సర్జరీ చేసేటప్పుడే అది ఎంతవరకు మనం కరెక్ట్ చేయగలం అనేది తెలుస్తుంది. చాలాసార్లు అన్నీ బాగుండి కరెక్ట్ చేసామని అనుకుంటాం, కానీ ట్యూబ్స్ ఓపెన్ అవ్వకపోవచ్చు. సో 50-50 ఛాన్సే ఉంటుంది. రెండవది టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ట్రై చేయొచ్చు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతిలో ఆడవాళ్ళకి శరీరం నుంచి ఎగ్స్ తీసి భర్త కణాలతో కలిపి పిండం తయారు చేసి డైరెక్ట్గా గర్భసంచిలో పెడతాం. సో ట్యూబ్లో జరగాల్సిన ప్రాసెస్ మనం డైరెక్ట్గా ల్యాబ్లో చేస్తాం కాబట్టి ట్యూబ్తో సంబంధం లేకుండా మనం టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్ చేసుకోవచ్చు. కాకపోతే కోర్స్ ఇప్పుడు 39 ఇయర్స్ అంటున్నారు, 18 ఏళ్ల క్రితం మీకు ఉన్నంత ఫర్టిలిటీ ఆబ్వియస్లీ ఇప్పుడు ఉండదండి. ఆ వయసులో ఎగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది, ఎగ్ నంబర్ బాగుంటుంది, ప్రెగ్నెన్సీ రావడం ఈజీ. బట్ ఇప్పుడు 39 ఇయర్స్ అప్పుడు మీకు ఎగ్ నంబర్ తగ్గుతుంది, ఎగ్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గుతుంది. బట్ డెఫినెట్లీ ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రయత్నం చేస్తేనే ఆ మాత్రం అవకాశం ఉంటుంది, లేకపోతే ఆబ్వియస్లీ మీరు పిల్లలు లేకుండా ఆపరేషన్ అయ్యాక అవకాశం అనేది ఉండదు. సో ఇలాంటి కపుల్స్ చాలామందికి మేము ట్రీట్మెంట్ ఇంతకుముందు చేసామని, చాలామంది సక్సెస్ఫుల్గా బేబీతోటి ఇక్కడ నుంచి వెళ్ళారు. వాళ్ళ చనిపోయిన బేబీ మళ్ళీ పుట్టించుకొని వాళ్ళు వెళ్ళారు. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. లతా యూజర్ అని నెక్స్ట్ ఒక పర్సన్ అడుగుతున్నారండి, ఒక ట్యూబ్ ఓపెన్ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది. సో ఎస్, చాలామంది సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా అని చాలా క్వెరీ అడుగుతూ ఉంటారు. సో ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుందమ్మా. కానీ 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు అవకాశం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకి ప్రతి నెల ఒకవైపు ఎగ్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మనకి ట్యూబ్ ఓపెన్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అవుతేనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ కండిషన్లో సపోజింగ్ మీకు రైట్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే మీకు రైట్ సైడ్ ఓవరీ అంటే రైట్ సైడ్ అండాశయం నుంచి ఎగ్ రిలీజ్ అయిన మంత్లో ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు. లెఫ్ట్ సైడ్ ఓవరీలో మీకు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో మీకు ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి నెల ఎటువైపు నుంచి ఎగ్ విడుదలవుతుంది అనేది మనం చెప్పలేము. అంటే ఒకసారి రైట్ వస్తే ఒకసారి లెఫ్ట్ వస్తుంది అన్న కాన్సెప్ట్ అయితే లేదు. ఎటువైపు అయినా రిలీజ్ అవ్వచ్చు. 2-3 మంత్స్ కంటిన్యూస్గా ఒకవైపే రావచ్చు, అలా 6 మంత్స్ ఒకవైపే రావచ్చు, మనం చెప్పలేము. సో ఒకవైపే ట్యూబ్ ఓపెన్ ఉన్నప్పుడు ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మీకు ఎటువైపు ఎగ్ పెరుగుతుంది రిలీజ్ అవుతుందో చూసుకుంటే ఆ సైకిల్లో మీకు అవకాశం ఉందా లేదా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో సింగిల్ ట్యూబ్ ఓపెన్ ఉన్నా మీకు న్యాచురల్గా కానీ ఐయుఐ ద్వారా కానీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే ఆ నెలలో మీకు ట్యూబ్ ఓపెన్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడే మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ట్యూబ్ బ్లాక్ ఉన్న వైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో మీకు అవకాశం ఉండదు. ఫాలిక్యులర్ స్కాన్స్ ద్వారా మీరు మానిటర్ చేసుకొని ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు.
సో ఇలా చూసుకున్న ఒక 1 ఇయర్ పాటు మీరు ట్రై చేయాలమ్మా. అప్పటికి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ట్రీట్మెంట్కి వెళ్ళిపోవడమే మంచిది. ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్న ఐయుఐ కూడా చేయొచ్చు, మిగతా అన్ని టెస్టులు నార్మల్ ఉంటాయి. సో ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా మీరు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్వీటీ రాజ్ అని అడుగుతున్నారండి. సో మ్యారేజ్ అయ్యి 4.5 years అయింది, ప్రెగ్నెన్సీ రాలేదు. రీసెంట్లీ ప్రెగ్నెన్సీ వచ్చి 3rd monthలో అబార్షన్ అయింది. అండ్ ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు, 99% ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని చెప్పారు. బట్ ఆల్రెడీ 9 months అయింది, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో స్వీటీ రాజ్, డెఫినెట్లీ మీకు ఆల్మోస్ట్ ఐ థింక్ 3.5 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అండ్ వచ్చినప్పుడు 3rd monthలో అబార్షన్ అయింది. సో యూజువలీ ఏ ప్రెగ్నెన్సీలో అయినా అబార్షన్ అవ్వడానికి ఒక 10 to 15% ఛాన్స్ అయితే ఉంటుంది. సో న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, ట్రీట్మెంట్ ద్వారా అవ్వచ్చు. సో ఎనీ ప్రెగ్నెన్సీ 10 మందిలో ఒకళ్ళకి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ అబార్షన్ తర్వాత ఎందుకు అబార్షన్ అయింది అని టెస్ట్లు అయితే యూజువలీ మేము సజెస్ట్ చేయము. అండ్ మీరు చెప్పినట్లు, మీకు ఎవరో డాక్టర్ చెప్పినట్లు 95% ఛాన్స్ ఇది రిపీట్ అవ్వకుండా ఉండడానికి అయితే ఉంది. సో ఈసారి మీకు ప్రెగ్నెన్సీ కనుక వస్తే అబార్షన్ అవ్వకుండా ఉండడానికి 95% ఛాన్స్ ఉంది. సో ఓన్లీ 5% రికరెన్స్ రిస్క్ ఉంది కాబట్టి ఈ ఎందుకు అయింది ఏంటి అనేది అన్ని టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ అబార్షన్ కూడా అవుతే మాత్రం ఖచ్చితంగా టెస్టులు అన్నీ చేయాలి, ఎందుకు అబార్షన్స్ అవుతున్నాయి అనేది చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో అబార్షన్ అయ్యాక ఇప్పుడు 9 months అయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదని మీరు బాధపడుతున్నారు. సో యూజువలీ ఒక అబార్షన్ అయ్యాక ఒక 3 to 6 months మినిమం గ్యాప్ తీసుకోమని మేమే పేషెంట్కి చెప్తాం. ఎందుకంటే ఎంతైనా కూడా అబార్షన్ అయినప్పుడు కొంచెం హెవీ బ్లీడింగ్ అవుతుంది. సో కొంచెం మీరు హెల్త్ వైజ్ కొంచెం సెట్ అవ్వడానికి అట్లీస్ట్ 3 to 6 months గ్యాప్ అయితే తీసుకోమని చెప్తాం. సో 3 to 6 months గ్యాప్ తీసుకున్న తర్వాత మీరు మ్యాక్సిమం ఒక 1 year వరకు ట్రై చేయాలి. 1 year రెగ్యులర్గా మీరు హస్బెండ్ వైఫ్ కలవాలి, వీక్లీ 2 or 3 times కలవాలి. అప్పటికి కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే డెఫినెట్లీ మీకు టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉంది. సో మీకు స్కాన్ చేయాలి, కణాల పరీక్ష చేయాలి, ట్యూబ్ టెస్ట్ చేయాలి. సో ఇంతకుముందు మీకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది, మరి మీకు టెస్ట్లతో ఏం పని, మీకు అన్నీ బాగానే ఉన్నట్టు కదా అనేది నెక్స్ట్ మీ డౌట్ ఉంటుంది. సో ఒక్కసారి న్యాచురల్గానే బాగానే కన్సీవ్ అయినా మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ తర్వాత మనకి రావచ్చు. సో స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు, ట్యూబ్స్ తర్వాత బ్లాక్ అవ్వచ్చు, కొన్ని కండిషన్స్ తర్వాత ఏర్పడవచ్చు, పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ. సో ఇంతకుముందు న్యాచురల్గా మీరు కన్సీవ్ అయినంత మాత్రాన తర్వాత ఫ్యూచర్లో మీకు ఏ ప్రాబ్లం రాదు అని అయితే లేదు. సో కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ అరైజ్ అవ్వచ్చు కాబట్టి మీరు మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. సో నా సజెషన్ ప్రకారం ఇంకొక 3 months మీరు వెయిట్ చేయండి, పాజిటివ్గా ఉండండి, మెయిన్లీ స్ట్రెస్ తీసుకోకండి, రెగ్యులర్గా ట్రై చేయండి. అప్పటికి అవ్వకపోతే డెఫినెట్లీ కొన్ని టెస్ట్లు చేయించుకోండి. సో హరి ఇంద్ర అని అడుగుతున్నారండి, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ చేస్తారా అనేది. సో పీసీఓడి అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఇప్పుడు 10 మందిలో 3కి మేము పీసీఓడి ప్రాబ్లం అనేది చూస్తూ ఉన్నాము. బేసికలీ పీసీఓడి ఉన్న వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటి, ఎగ్ పెరిగి విడుదల అవ్వడం అనేది కరెక్ట్గా జరగదు. ఓవ్యులేషన్ అనేది డిలే అవ్వచ్చు లేదా అసలు ఓవ్యులేషన్ జరగకపోవచ్చు. సో ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏర్పడే ప్రాబ్లము. సో ఓవ్యులేషన్ అనేది జరగడానికి సింపుల్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా కూడా చాలామందికి ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తాయి. సో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మ్యాక్సిమం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారానే మనం కన్సీవ్ అవ్వడానికి ట్రై చేయొచ్చు. టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఆ సైకిల్లో ఛాన్సెస్ పెంచుకోవడానికి ఐయుఐ కూడా చేస్తాం. సో కొంతమంది పీసీఓడి సమస్య ఉన్న వాళ్ళల్లో మనకి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రాకపోతే అప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపీ కానీ ఐవీఎఫ్ కానీ సజెస్ట్ చేస్తాం. లేదా వాళ్ళకి టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా రెస్పాన్స్ వచ్చినా వాళ్ళు కొన్ని సైకిల్స్ ట్రై చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తాం. సో పీసీఓడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఐవీఎఫ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. చిన్న ట్రీట్మెంట్స్తోనే మ్యాక్సిమం వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం. చిన్న ట్రీట్మెంట్స్ ద్వారా అవ్వనప్పుడు మాత్రమే మనం ఐవీఎఫ్ వీళ్ళకి సజెస్ట్ చేస్తాం. పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఐవీఎఫ్కి సక్సెస్ రేట్ అనేది యూజువలీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే
పీసీఓడి ఉన్నప్పుడు ఎక్కువ ఎగ్స్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ఎగ్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎంబ్రియోస్ తయారయ్యి మనకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. కాకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది ప్రాబ్లం రావచ్చు. సో దాన్ని మేము మానిటర్ చేసుకొని హార్మోన్స్ అనేవి మనం కొంచెం సెట్ అయ్యాకే ఐవీఎఫ్ చేస్తాం కాబట్టి దాన్ని మనం ఎలాగో ఓవర్కమ్ చేయగలం. పీసీఓడి యాజ్ సచ్ ఐవీఎఫ్కి ఇండికేషన్ కాదు, కానీ రెగ్యులర్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయినప్పుడు పీసీఓడిలో కూడా ఐవీఎఫ్ చేయడం జరుగుతుంది. సో చంద్రారెడ్డి గారు అడుగుతున్నారండి, మేడం బ్లడ్ తక్కువగా ఉంటే నాకు ప్రెగ్నెన్సీ రాదా అని అడుగుతున్నారు. సో బేసికలీ బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళల్లో జనరల్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవడం మంచిది. సో బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది యూజువలీ ఉండదు, దానికి దీనికి పెద్దగా రిలేషన్ ఉండదు. కానీ బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది కాదు. సో మా దగ్గరికి యూజువలీ కపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి అన్నీ బాగున్నాయా లేదా అనేది జనరల్గా అసెస్ చేస్తాము. సో చూసినప్పుడు బ్లడ్ వీళ్ళకి తక్కువ ఉన్నట్టుగా మాకు అనిపిస్తే టెస్ట్ చేస్తాము అండ్ దాన్ని కరెక్ట్ చేసుకొని ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఒక లేడీకి ప్రెగ్నెన్సీ రావడానికి తను సిద్ధంగా ఉందా లేదా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ రాకముందే బ్లడ్ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చాక కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎక్కువ అండ్ ప్రెగ్నెన్సీ మనము ఉన్నప్పుడు కరెక్ట్ చేసుకోవడానికి మెడిసిన్స్ వాడాలన్నా మనకి ఇంకా కొంచెం ఛాలెంజింగ్ అయిపోతుంది. సో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసే ముందే హెల్త్ వైజ్ అన్నీ నార్మల్ ఉన్నప్పుడు మనం ట్రై చేస్తే రావడానికి ప్రెగ్నెన్సీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అండ్ కాంప్లికేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఆడవాళ్ళల్లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అరౌండ్ అట్లీస్ట్ 12 ఉన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం మంచిది. సో తక్కువ ఉంటే దాన్ని ఏదో విధంగా కరెక్ట్ చేసుకొని ప్రొసీడ్ అవుతే మంచిది. సో కొంతమందికి జస్ట్ టాబ్లెట్స్ పెట్టి కరెక్ట్ చేసుకోవచ్చు, అవసరమైన వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టచ్చు, మరీ తక్కువ ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయినా చేసుకోవచ్చు. సో బ్లడ్ తక్కువ ఉండడం అనేది కరెక్ట్ చేయగలిగే సమస్యే కాబట్టి మనం మ్యాక్సిమం కరెక్ట్ చేసి హెల్తీగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కాంప్లికేషన్ అనేది లేకుండా మనకు ఉంటుంది. సో కళ్యాణ్ గారు అడుగుతున్నారండి, మాకు షుగర్ ఉంది, మేము ఐవీఎఫ్ చేయించుకోవచ్చా అని అడుగుతున్నారు. సో ఎనీ మెడికల్ కండిషన్ అలా చూసుకుంటే షుగర్ కానీ బీపీ కానీ ఇంకేదన్నా కానీ ఇవన్నీ కూడా ఐవీఎఫ్ చేయించుకోవడానికి అడ్డంకులు కావు. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి థైరాయిడ్ ప్రాబ్లం, షుగర్ ప్రాబ్లం, బీపీ ఇవేవి ఉన్నా కూడా వాటిని మనం కంట్రోల్లో ఉంచుకుంటే మనకి ఐవీఎఫ్ చేయించుకోవడానికి కానీ ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఎటువంటి సమస్య ఉండదు, కానీ కంట్రోల్లో ఉండాలి. సో ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ రాకూడదు లేదా ఐవీఎఫ్ చేయించుకోకూడదు అని అయితే లేదు, కానీ కంట్రోల్లో ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం బాగుంటుంది, నిలబడటానికి అవకాశం బాగుంటుంది, కాంప్లికేషన్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో షుగర్ ఉన్నా మీరు కంట్రోల్లో ఉంచుకోవాలి అండ్ ప్రెగ్నెన్సీలో సేఫ్ డ్రగ్స్కి మార్చుకోవాలి. ఎక్కువ శాతం ఇన్సులిన్లోకి మార్చుకుంటే మంచిది, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ శాతం ఇన్సులిన్ ద్వారా మనకి కంట్రోల్ బాగా వస్తుంది అండ్ కాంప్లికేషన్స్ రావు. సో కొన్ని మెడికేషన్స్ ప్రెగ్నెన్సీలో కాంట్రా ఇండికేటెడ్, వాడకూడదు, దానివల్ల బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, బేబీ అవయవ లోపాలు రావడానికి అవకాశం ఉంది. సో మీరు మీ షుగర్కి సంబంధించిన డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాము మాకు ఏ మెడిసిన్ సేఫ్ అని అడిగి మార్పించుకోండి అండ్ మీ HbA1c లెవెల్స్ బిలో 7 ఉన్నప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసుకోవచ్చు, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం రాదు అండ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం తక్కువ, ప్రెగ్నెన్సీ రావడానికి కానీ అబార్షన్స్ అవ్వకుండా ఉండడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఎటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు, కానీ అవి కంట్రోల్లో ఉండేలాగా మీరు చూసుకోవాలి అంతే. షేక్ మోసీనా ఖాన్ అడుగుతున్నారండి, పీరియడ్స్ రెగ్యులర్ కావాలంటే ఏం చేయాలి మేడం అని అడుగుతున్నారు. సో మోసీనా గారు, పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఎందుకు ఉంది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఇర్రెగ్యులరా కాదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలాసార్లు 2-3 డేస్ ముందు వెనక వచ్చినప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులర్ అని అనుకుంటారు, కానీ 1 వీక్ ముందు 1 వీక్ వెనుక వచ్చినా కూడా అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో 21 days to 35 days సైకిల్ అయితే అది నార్మలే. 21 days లోపే మీకు వస్తుంది, 35 days దాటి వస్తుంది అంటేనే అది ఇర్రెగ్యులర్ సైకిల్. సెకండ్ థింగ్, ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. సో పీరియడ్ ఇర్రెగ్యులర్గా రావడానికి చాలా కారణాలు ఉంటాయి.
ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు, ప్రొలాక్టిన్లో సమస్యలు ఉండొచ్చు, లేదా పీసీఓడి ప్రాబ్లం ఉండొచ్చు. సో స్కానింగ్, కొన్ని హార్మోన్ టెస్ట్లు మీరు చేయించుకోవాలి. వీటిల్లో ఏ ప్రాబ్లం ఉంది అనేది తెలుసుకొని ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. కొంతమందికి ప్రాబ్లమ్స్ ఏవి లేకపోయినా కూడా పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది. సో అప్పుడు ఎక్కువగా మేము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. సో మీ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ ఉందా లేదా, మీ హైట్కి తగ్గ వెయిట్ మీరు ఉన్నారా, బిఎంఐ చూసుకోవాలి, బిఎంఐ నార్మల్ మెయింటైన్ అవుతుందా లేదా చూసుకోవాలి. స్ట్రెస్ తగ్గించుకోవాలి, మీరు రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి చేయాలి. సో చాలాసార్లు సన్నగా ఉన్న వాళ్ళకు కూడా పీసీఓడి రావడం అనేది చూస్తున్నాం. సో వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి చేయమనే చెప్తాం. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసినా కూడా మీకు రెగ్యులర్ సైకిల్స్ రావట్లేదు అంటే ఒక 2-3 మంత్స్ కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ అనేవి వాడి తర్వాత అది మీ లైఫ్ స్టైల్ మార్పుతోటి మెయింటైన్ అయ్యేలాగా మేము చూసుకుంటాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్నప్పుడు ఎందుకు ఉంది అనేది తెలుసుకొని కరెక్ట్ చేస్తే చాలా మటుకు పీరియడ్స్ అనేది రెగ్యులరైజ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం వల్ల కూడా మీకు రెగ్యులర్గా సైకిల్స్ రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అర్హా వ్లాగ్స్ నుంచి ఉందండి. సో వీళ్ళకి ఫస్ట్ పాప 2020లో పుట్టింది, మళ్ళీ 2022లో ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అబార్షన్ అయింది. తర్వాత 1 year నుంచి వాళ్ళు ట్రై చేస్తున్నారు కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో వీళ్ళకి నెక్స్ట్ ఏం సజెషన్ ఇద్దాం. సో ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, మళ్ళీ అబార్షన్ కూడా అయింది, ఇప్పుడు 1 year నుంచి రావట్లేదు, మళ్ళీ మీరు డెఫినెట్లీ కొన్ని టెస్ట్లు చేయించుకుంటే బెటర్ అండి. ప్రెగ్నెన్సీస్ వచ్చాయి కానీ మళ్ళీ ఇప్పుడు టెస్ట్ ఎందుకు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి తర్వాత అరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో మీరు ప్రయత్నం చేసి 1 year అవుతుంది అంటే డెఫినెట్లీ కొన్ని టెస్ట్లు చేసుకోవడమే మంచిది. సో కనాల్ టెస్ట్, స్కాన్, ట్యూబ్ టెస్ట్, ఈ 3 టెస్ట్లు మీరు ఖచ్చితంగా ఒకసారి చేయించుకోండి. ఇంతకుముందు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీస్ వచ్చి ఇప్పుడు రావట్లేదు అన్నప్పుడు యూజువలీ ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు, కనాల్ కౌంట్ కానీ మోటిలిటీ కానీ తగ్గచ్చు, లేదా మనకి సింపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లాంటివి ఏమన్నా ఇలాంటివి తర్వాత ఏర్పడవచ్చు, ఎండోమెట్రియోసిస్ రావచ్చు, పీసీఓడి రావచ్చు. సో సంతానలేమి సమస్యకి చాలా కారణాలు ఒకప్పుడు లేకపోయినా తర్వాత డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది. సో 1 year పాటు మీరు ట్రై చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఈ 3 టెస్ట్లు చేసుకొని ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్ని మీరు కన్సల్ట్ అవ్వండి. బై ఛాన్స్ ఇవన్నీ నార్మల్గా ఉంటే మీ నెక్స్ట్ ఆప్షన్ కణాలు ఎక్కించే పద్ధతి. సో అన్ని టెస్ట్లు నార్మల్గా ఉన్నప్పుడు కణాలు ఎక్కించే పద్ధతి చేయడం వల్ల మీకు ఆ సైకిల్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం పెరుగుతుంది. సో అండం పెరిగి విడుదలయ్యే టైంకి కణాలు ఎక్కువగా అందుబాటులోకి చేస్తాం కాబట్టి ఆ సైకిల్లో మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో 2-3 సైకిల్స్ ట్రై చేయాలి, అప్పటికి రాకపోతే నెక్స్ట్ ట్రీట్మెంట్కి మీరు వెళ్ళొచ్చు. మీకు 2 times న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఖచ్చితంగా 1 year నుంచి మీరు ట్రై చేస్తున్నారు, రెగ్యులర్గా కలుస్తున్నారు, రావట్లేదు అన్నప్పుడు కొన్ని టెస్టులు చేసుకొని తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడమే మంచిది. థ్యాంక్ యూ.